ప్రాబ్లం లేదు. కానీ 5 అంతస్తులు రోజు ఎక్కాలంటే 4 అంతస్తులు 5 అంతస్తులు ఇవాళ 2 అంతస్తులు కట్టుకున్న వాళ్ళు కూడా లిఫ్ట్ పెట్టుకుంటున్నారు. నేను ఈ టిట్కో ఇళ్ళు పూర్తి చేసేటప్పుడు చంద్రబాబు గారికి ఇంత ముందు కూడా నేను రైట్ చేసి ఎక్కడ ఉన్నప్పుడు కూడా రైట్ చేశాను. లిఫ్టులు పెట్టంటారు ఆయన ఒక్కొక్క బిల్డింగ్ కి, ఆ మెయింటెనెన్స్ వాళ్ళకే వదిలిపెట్టండి, అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి, ఆ ఫ్లాట్ లో ఉన్న వాళ్ళకి. కానీ లిఫ్ట్ లేకపోతే కష్టం. ఎందుకంటే వాళ్ళ వృద్ధులు ఎవరండి, పేదలకు కదా మనం ఇచ్చేది ఇల్లు. సరే మధ్యతరగతి తీసుకున్నారంటే ఓకే, మధ్యతరగతి అయినా ఎట్లా నడుస్తారు నాకు తెలియక అడుగుతాను. ఇవాళ ఆరోగ్యాలు అంత ఉన్నాయా? ఇప్పుడు ముఠా మేస్త్రిగా పనిచేసిన అతనికి 40 ఏళ్ళు 45 ఏళ్ళు వచ్చేటప్పటికి ఒళ్ళంతా పులిసిపోతుంది. ఒక శానిటరీ వర్కర్ కి 40-45 ఏళ్ళు వచ్చేటప్పటికి ఒళ్ళంతా పులిసిపోతుంది. ఎక్కాలంటే ఎట్లాగే ఎక్కుతారు వాళ్ళకి? ఒకప్పుడు ఏదో పోషకాహారాలే బాగుండే, ఇప్పుడు అన్ని మన యూరియా తినలే కదా దరిద్రం. కాబట్టి అక్కడ లేదు. కాబట్టి కొంచెం అక్కడ మానవత్వం ఆలోచించి ఉండాల్సింది వీళ్ళు. అవును, అది లోపమే. కాకపోతే ఒకటి సార్, ఇప్పుడు ఈ శ్మశానాలు ఇచ్చారు జగన్ అన్ని చెప్పుకోవడం, అంటే జగన్ హయాంలో జరిగిన లోపాలు తప్పులో చూపించడం. అంటే వాళ్ళు అప్పట్లో గృహ నిర్మాణాలకు ఇచ్చిన నిధులు కూడా మళ్లించేసుకున్నారు, అందుకే దాదాపు 28 కోట్ల రూపాయలు ఎంత ఫైన్ కూడా కట్టాల్సి వచ్చింది అంటూ చేసిన వ్యాఖ్యలు. అంటే అలా చేయకుండా ఉంటే ఇంకా ఎక్కువ ఇల్లులు పూర్తి అయ్యేవి, మేము తక్కువ టైంలోనే ఎక్కువ చేసామనా బాబు గారి ఉద్దేశం? ఒక్కటే, ఆయన అబద్ధాల్ని అసూగా చెప్తారండి. నిజాయితీ అనే పదానికి అర్థం లేదు వాటిట్లో. ఆయన నిధులు మళ్లింపు జరిగిందా లేదా? ఎందుకు లేవు? ఇప్పుడు వీళ్ళు